ప్రకారం వచ్చి అక్కడ 3 గంటలు 4 గంటలు ఉన్నారు. ఉండి మళ్ళీ మమ్మల్ని వచ్చేసారు. వచ్చి ఇంకా ముగ్గురు మళ్ళీ ముగ్గురు వచ్చేసారు. ఆ ముగ్గురు అక్కడ ఉన్నాక మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ ఇంటి మీద ఎవరు వచ్చారో వాళ్ళందరి మీద 307 కేసు పెట్టారు. ఇంతకు ముందు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు స్పందించలేదు కాబట్టి మీ మీద నమ్మకం లేక అతను భయపడిపోయాడండి. ప్రతి వాళ్ళు పై ఆఫీసర్కి ఎలా వెళ్తారండి? న్యాయం చేయాల్సింది ఎక్కడ? వాదన పెట్టించండి, న్యాయం చేయాల్సింది ఎక్కడ? మీరు రాయండి, మా కంప్లైంట్ రాయండి. వాళ్ళది వేరే కేసు అండి. వాళ్ళు ఇప్పుడు మహిళా కమిషన్ లో కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ కూడా పెట్టచ్చు వాళ్ళు. పని చేయండి అమ్మా. పేరు చెప్పారా అమ్మా? ఏం జరిగింది చెప్పండి. ఆయన ఏం చేస్తారంటే మాడబెట్టుకోకుండా చాలు ఇంటి దగ్గర ఉంచుకొని ఒక్కొక్క పని చేయించుకుంటారు. మా ఇంటి మీద ఉంటుంది. ఏమనంటే మేము అక్కడ ఇంటిని పెట్టుకున్నాం. పెట్టుకున్నామని ఆయన ఏం చేస్తాడు, మా ఇంటి మీద వరకు మా ఇద్దరిని పంపమంటాడు సార్. మా ఆయన సూసైడ్ కూడా చేసుకున్నాం సార్. అంటే మీరు ఎలుపు కొట్టు పెట్టుకున్నారని ఆయన కొట్టిన పోటీగా ఉండకూడదని ఎవరు కొట్టింది? ఎవరు? సౌండ్ లేదంటాడు మరి. నేను పనిలో పెట్టుకోవద్దని నాకు వేలొప్పుంటే కట్టేస్తాను. అది నేను వేలొప్పుంటే కట్టేస్తాను. పనిలో పెట్టుకోవద్దని 2 చేతులు దండం పెట్టాను. ఇక్కడ గొడవ అయ్యాడు కూడా. అన్న అంతటి పని మా జరగకపోతే మీరు పంపిస్తాను. పెట్టుకోవద్దంటే చాటనైతే మీ ఆయన నాకు నేనైతే వద్దని అన్న పనిలోకి పనులు కూడా మేమంటే 2వ వార్డులో ఉంటున్నాం అంటండి. ఆయన వచ్చి మా వార్డులో ఉంటున్నాం. మేము ఇంకోటి మొన్న ఇక్కడికి వచ్చింది సార్. ఆయన వేరే కేసు ఆ రోజు అన్నకు వచ్చింది. ఫుల్గా ఆయనకి 15,000 ఒప్పుకుంటే నేను కట్టేస్తే మళ్ళీ ఆయనకి ఇచ్చేది 700. మా వదినకి వాళ్ళకి గొడవ వచ్చాక మేము వేరు బతుకున్నాం, వాళ్ళకి వేరు బతుకున్నారు. 300 ఆరు చూపించి ఆయన కొద్దిగా డ్రింక్ అలవాటు ఉంది. 1000 రూపాయలు ఇచ్చింది కాక మళ్ళీ 3 రోజులు 15,000 డబ్బు మా ఆయన ద్వారాగా మమ్మల్ని చిత్రహింసలు పెట్టేస్తాడు. చెప్పారు సార్. ఈ కేసు నేను ఇంత పిచ్చిదాని కింద లెక్కేసి తీసుకోలేదు. పొద్దునైతే వాళ్ళని కొట్టారు, వాళ్ళు మీ దగ్గర కొట్టారు. మీరు ఎందుకు కంప్లైంట్ తీసుకోలేదు? అంటే పోలీస్ స్టేషన్ వచ్చి మీకు ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? ఇంకోటి 10 మంది రామకృష్ణ ఇంటి మీదకి వచ్చారు కానీ రామకృష్ణ ఎవరింటికి వెళ్ళలేదు. నాయర్ గారు, లక్ష్మీనారాయణ గారు, ఓకే. ఇది ఈ మ్యాటర్ ఏమనండి, రామకృష్ణ మీద హత్య ప్రయత్నం వాళ్ళ మదర్ కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ మదర్ పేరుతో, మీ పేరేంటమ్మా? తలపగిలిన కంప్లైంట్ తీసుకోలేదు అంటే ఏం చేస్తున్నారు మరి? కేసు కట్టారండి, కానీ కొట్టిన వాళ్ళని ఏమైనా తీసుకొచ్చారా? మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వలేదే? కాదు, వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? వాళ్ళు మాట్లాడారు సార్, ఆ పోలీసు వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పి అసలు ఏం జరిగిందో కనుక్కుందాం. ఎప్పుడు పిలిపించారు? పొద్దున్న పిలిపించారు. ఇప్పుడు దాకా 9 దాకా 10 దాకా ఎందుకు ఉంచారు మరి? దగ్గర పనిచేస్తున్నావా? వీళ్ళు సొంతంగా షాప్ పెట్టుకున్నారు కదా, అది ఏమన్నా తప్ప? మా తప్ప కదా సార్. మరి ఎందుకు కొట్టారు? ఫస్ట్ నేను ఫ్యామిలీ గొడవ సార్. నాకు వీళ్ళతో నాకు గొడవే లేదు. ఇద్దరు గొడవ. నేను తాగొచ్చా ఉంటుంది, తాగొచ్చా వెళ్ళిపోతుంది. మా దగ్గర రామని పట్టుకుంటారు, తీసుకొచ్చుకుంటారు. మరి అట్లా వెళ్ళిపోతాం, 2 రోజులతో వెళ్ళిపోతుంది. నేను అడిగిన పచ్చడి అడిగిన పోయి ఆమె ఇష్టం వచ్చిన మాటలు గోడని కరెక్ట్ ఆడమంచి కొడని కూడా సార్ రాలే తవలు సారీ. Thank you.
రామకృష్ణ ఇంటి మీదకి వాడు వచ్చాడా? వాళ్ళ దగ్గరికి రామకృష్ణ వెళ్ళాడా? వాళ్ళ రామకృష్ణ మరి బాధితులు ఎవరు? 10 మంది వచ్చి రామకృష్ణ మీద పడ్డారు. వాళ్ళు తీసుకొచ్చిన సీసాతో రామకృష్ణ కొట్టారు, గుర్తు పట్టుకుని పిసుకుతున్నారు. 10 మంది మీద 10 మంది దాడి చేస్తే తనని కాపాడుకోవడానికి రామకృష్ణ ఆ సీసాతో కొట్టాడు. ఈ సంఘటన మొత్తం జరిగింది రామకృష్ణ ఇంటి దగ్గర. రామకృష్ణ ఇంటి దగ్గరికి ఈ 10 మంది ఎందుకు వచ్చారు? అది దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? కోర్టు ఇవ్వలేదు సార్. దర్యాప్తు జరుగుతుంటే 307 ఎలా పెడతారు? ఇదే రామకృష్ణ మీద నెల రోజుల క్రితం, నెలన్నర క్రితం హత్యా ప్రయత్నం జరిగితే మీరు కేసు ఎందుకు పెట్టలేదు? స్టేషన్లోనే ఇచ్చారు, మీరు కేసు ఎందుకు పెట్టలేదు? వెరిఫై చేస్తాం సార్. యాక్చువల్గా జరిగింది సార్. ఇది తలపగిలింది అలాగే చెప్పి ఒక వ్యక్తి హాస్పిటల్ జరిగి రిపోర్ట్ ఇచ్చారు. ఆ తలపగిలిన వ్యక్తి రామకృష్ణ ఇంటి దగ్గర ఎందుకున్నాడు? అదే సార్, అది ఆ తలపగిలిన వ్యక్తి కాదండి. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు వచ్చారు, మేము ఆత్మరక్షణ కోసం దొంగల నుంచి కాపాడుకోవడం కోసం కొడితే దొంగ తలపగిలింది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మనకి ఈయన రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఈయన వచ్చి రిపోర్ట్ ఇవ్వలేదు సార్. రామకృష్ణ అతను రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చారు, కేసు కట్టారు సార్. తర్వాత ఆయన మనకి వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చి విషయం చెప్పడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకు జరగలేదంటే 2 నెలల క్రితం రామకృష్ణ మీద హత్యా ప్రయత్నం జరిగితే మీకు కంప్లైంట్ ఇస్తే మీరు ఎవరిని పట్టించుకోలేదు. మీ మీద నమ్మకం లేదు, మీ మీద నమ్మకం లేదు, మీ మీద నమ్మకం లేక కనీసం నా దగ్గరికి మరి రాలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్టేషన్లో ఏదైనా యాక్షన్ జరిగిపోతే ఫర్దర్గా సర్కిల్ ఆఫీస్కి వచ్చి చెప్తారు సార్. మరి అట్లా కూడా నాకేమీ రెస్పాన్స్ చేయలేదు. అందరూ సర్కిల్ ఆఫీస్ మీ దగ్గర రాలేదు కదండి, ఎవరైనా ఎస్ఐ దగ్గరికి వస్తారు. అవును సార్, ఎస్ఐ న్యాయం చేయాలని సబ్సిక్వెంట్ గా మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు సార్. ఒకవేళ ఎస్ఐ దగ్గర జరగలేదు అని అనుకుంటే కనుక మేము ఎలా కంప్లైంట్ ఇచ్చాము, దీని మీద ఎటువంటి చర్య తీసుకుని రాలేదు. ఫర్దర్గా మా సర్కిల్ ఆఫీస్ కానీ లేదంటే డిఎస్పీ గారి ఆఫీస్ కానీ లేదంటే పీజీఆర్ఎస్ కానీ కంప్లైంట్ ఇస్తారు సార్. ఆ విధంగా పక్క రాష్ట్రం వెళ్ళి అని తీసుకురావాల్సిన అవసరం ఏమవుతుంది సార్? కేసు మరి మీరు ప్రతి కేసుకి ఇట్లానే పోలీసులు పంపిస్తున్నారా? సీరియస్ కేసులు మరి రామకృష్ణ పెట్టిన కేసు మీద ఎందుకు స్పందించలేదు? రామకృష్ణ తలపగిలింది కదా, రామకృష్ణకి తలపగిలింది. రామకృష్ణ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, రామకృష్ణ కేసు పెట్టాడు, కానీ ఎందుకు మీరు పట్టించుకోలేదు? సార్ అది కంప్లైంట్ పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి, మాకు ఇప్పుడు దాకా మరి కంప్లైంట్ వచ్చింది. పిలవండి, ఎస్ఐ గారిని పిలవండి. కేసు కట్టారండి, ఏం చేశారు? దాని మీద సాక్షి కూడా అది కూడా మనం అది చెప్పి ప్రకారంగా చేయలేదు. వాడు చేసినట్టు వాడు కొట్టింది వాడు చేసింది అని చెప్పలేదు, ఇంకొక రకంగా పెట్టారు ఈ కేసు. అప్పుడు కూడా ఇంత అలా చేయలేదు. ఇప్పుడు తగిలింది అప్పుడు ఆడికి తగిలింది. మళ్ళీ రెండోసారి కూడా ఇంటికి ఏమో బెదిరించారంటే ఈ పెళ్లి అట్టయింది, కట్టయితే కొడుకు పెళ్లి అట్టయింది, కొడుకు కూడా చెప్పారు. వాళ్ళకి అక్రమ సంపాదన కోసం పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు, గంజాయి పేరుతో. అంతే, మాట పోతే డబ్బులు వసూలు చేస్తున్నారు. మీ దగ్గర ఎంత వసూలు చేశారు? 2 లక్షలు. శ్రీకాంత్ దిలీప్ అదే చెప్తుగా విన్నారు కదా, ఈ దగ్గర మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నా కొడుకు పడిపోయిన రోజు నేను కూడా ఉంటాను. ఇదే స్టేషన్లో పిలిస్తే ఆగని చెప్పి వీడిని కూడా అర్థం. నా క్లాస్మేట్ ఆయన ఏదో